Hi, hello, namaste, welcome to my channel. It's me, Sony. నాన్ వెజ్ తినాలని ఎవరికి ఉండదండి. సండే వచ్చిందంటే కంపల్సరీ నాన్ వెజ్ ఉండాలి కదా. సో అందుకనే ఈరోజు నేను చికెన్ తెచ్చేసుకున్నా అండ్ చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను. సో మరి ఆ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. నేనైతే ఫస్ట్ చికెన్ తీసుకొని అందులోనైతే ఉప్పు, కారం, పసుపు వేసేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి, ఆ తర్వాత గరం మసాలా, ధనియా పౌడర్ అన్నీ వేసేసాను. సో మసాలా అంతా వేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి చక్కగా మ్యాగ్నేట్ చేసుకొని, బిర్యానీ హోల్ గరం మసాలా అన్నీ వేసేసుకొని నీట్గా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ అయితే ఫ్రై చేశాను. ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై చేసుకొని బిర్యానీలో వేసుకుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది కదా. సో అందుకనేసి శుభ్రంగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేశాను. అండ్ నెక్స్ట్ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే ఒక బౌల్లో వేసేసుకొని అందులోనే రైస్ 80% ఉడికించాలి కదా. సో 80% ఉడికిన రైస్ అయితే అందులోని వేసేసుకున్నాను. దాని మీద ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే ఉంటుందండి. దాని మీద కొత్తిమీర, పుదీనా అయితే కొంచెం తగిలించి చక్కగా నేనైతే మాత్రం జిఆర్బి ఘీ వాడుతున్నాను. సో సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. చాలా టేస్ట్ అయితే అనిపిస్తుంది. సో అందుకనేసి నేను ఆ నెయ్యి అయితే వాడాను. అండ్ నెక్స్ట్ అదైతే ఒక 20 మినిట్స్ దమ్ పెట్టుకోవాలండి బిర్యానీ. 20 మినిట్స్ దమ్ పెట్టిన తర్వాత సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుంది కదా. సో వావ్, చాలా బాగుంది. మరి ఎంత పీస్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉడికింది. చాలా టేస్ట్ అనిపించింది నాకైతే మాత్రం. సో బిర్యానీ లవర్స్ అయితే చాలామంది ఉండే ఉంటారు కదా. బిర్యానీ ఇష్టం లేని వాళ్ళంటే ఎవ్వరూ ఉండరు కదా. సో బిర్యానీ టేస్ట్ ఒకసారి వేరే లెవెల్లో అయితే ఉంది. ట్రస్ట్ మీ, చాలా బాగుంది. అండ్ దాని మీదకి బాయిల్డ్ ఎగ్ ఉంటే ఉంటుంది కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్లోనే మీకు తెలిసిపోతుంది కదా అది ఎంత టేస్ట్గా ఉన్నదో. సో చూడండి, చాలా చాలా టేస్ట్గా అనిపించింది. సో నేనైతే నా సండే అయితే ఇలాగా ఎండ్ అయింది. మరి మీ సండే ఎలా ఎండ్ అయింది? మీరేం చేసుకున్నారు లంచ్లోకి? ఈరోజు ఏంటి మీ ఇంట్లో స్పెషల్స్? కామెంట్ చేయండి. బాయ్.